హలో ఎవ్రీవన్, ఆల్గో ట్రేడ్ ఎడ్జ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్తాం. నిఫ్టీ లెవెల్స్ విషయానికి వస్తే ఇమీడియట్ సపోర్ట్ 21,675 దగ్గర ఉంది. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే 21,590 నెక్స్ట్ సపోర్ట్. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, 21,500 మేజర్ సపోర్ట్. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 21,750 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయితే 21,820 నెక్స్ట్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యి నిఫ్టీ పైకి వెళ్ళేటందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సపోర్ట్ 47,895 దగ్గర ఉంది. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే 47,645 నెక్స్ట్ లెవెల్. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే 47,470 సపోర్ట్ ఉంది. ఇక మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చి 46,925. ఈ లెవెల్ మనం మేజర్ సపోర్ట్ లెవెల్గా భావించవచ్చు. ఆ లెవెల్ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది, అంటే బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళేటందుకు అవకాశం ఉంది. అందుకని అది మేజర్ లెవెల్గా మనం భావించవచ్చు. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 48,090 రెసిస్టెన్స్గా భావించవచ్చు. నెక్స్ట్ బ్రేక్అవుట్ అయితే 48,300 రెసిస్టెన్స్. ఇక 48,565 మేజర్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళేటందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ట్రెండ్ విషయానికి వస్తే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్, అవర్లీ టైం ఫ్రేమ్లో పాజిటివ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పాజిటివ్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్, అవర్లీ టైం ఫ్రేమ్లో ఫ్లాట్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది. ఇక ఈ రోజు నుంచి ఇంట్రాడే ట్రేడర్స్ కొరకు ఇంట్రాడే లెవెల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ డేటాను ఉపయోగించుకొని మీరు ట్రేడ్ చేసి మంచి లాభాలను పొందేటందుకు అవకాశం ఉంది. ఇక నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ విషయానికి వస్తే బేర్స్ ఫైటింగ్ జోన్ వచ్చి 21,665. ఈ గ్రీన్ కలర్ లైన్ వచ్చి ఈ జోన్ వచ్చి బుల్స్ బేర్స్ ఫైటింగ్ జోన్. అంటే ఈ లెవెల్లో కానీ మార్కెట్ ఓపెన్ అయితే మీరు ట్రెండ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే మంచిది. వెయిట్ చేసి డైరెక్షన్ తీసుకున్న తర్వాత ఆ డైరెక్షన్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇక మార్కెట్ ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే ఫ్లాట్గా ఓపెన్ అయ్యేటందుకు అవకాశం ఉంది. అంటే ఈ జోన్లో ఓపెన్ అయ్యేటందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఓపెన్ అయితే సెల్లర్స్ 21,745 దగ్గర యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడ ఈ ఓపెనింగ్ నుంచి పొజిషన్ తీసుకుంటే ఈ లెవెల్స్ని మీరు గమనించి ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. 21,745 దగ్గర సెల్లర్ యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత 21,772 దగ్గర కూడా సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నారు. ఇక బయ్యర్ విషయానికి వస్తే బయ్యర్స్ 21,665 బ్రేక్ అయి కిందకు వస్తే, ఒకవేళ దానిపైన ఓపెన్ అయ్యి ఆ లెవెల్ బ్రేక్ అయి కిందకు వస్తే బయ్యర్స్ 21,633 దగ్గర యాక్టివ్గా ఉన్నారు. ఈ బయ్యర్స్ యాక్టివ్గా ఉన్న దగ్గర మనం సపోర్ట్గా తీసుకొని అక్కడ బై పొజిషన్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మంచిది. సెల్లర్స్ యాక్టివ్గా ఉన్న దగ్గర అది రెసిస్టెన్స్ లెవెల్గా ఇంట్రాడే, ఇవి విషయాలన్నీ ఇంట్రాడే ట్రేడర్స్కి సంబంధించినవి. రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర అది మనం
రెసిస్టెన్స్ లెవెల్గా ఇంట్రాడేకి భావించవచ్చు. ఓపెనింగ్ పొజిషన్స్ని బట్టి ఈ లెవెల్స్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తే అది మంచి ఫలితాలను ఇచ్చేటందుకు అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బయ్యర్స్ 47,950 దగ్గర యాక్టివ్గా ఉన్నారు. తర్వాత 47,533 దగ్గర యాక్టివ్గా ఉన్నారు. సెల్లర్స్ విషయానికి వస్తే 48,485 దగ్గర సెల్లర్ యాక్టివ్గా ఉన్నాడు. అంటే ఇక్కడ సెల్లర్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ జోన్లో ఈ గ్రీన్ లెవెల్ జోన్స్లో ఈ బయ్యర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బయ్యర్స్ యాక్టివ్గా ఉన్న జోన్లో మనం బై పొజిషన్స్ తీసుకోవాలి. సెల్లర్ యాక్టివ్గా ఉన్న జోన్లో ఆ లెవెల్ని క్రాస్ చేయకుండా సెల్లర్ కింద లెవెల్లో ట్రేడ్ అయినంతకాలం మనము సెల్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక ఈ గ్రీన్ లైన్ బుల్స్ బేర్స్ ఫైటింగ్ జోన్. అంటే ఈ జోను పైన కానీ మార్కెట్ ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతుంటే బై పొజిషన్స్ తీసుకోవచ్చు. ఈ జోన్ కింద మార్కెట్ ఓపెన్ అయితే మనము సెల్ పొజిషన్స్ తీసుకునేటందుకు అవకాశం ఉంటుంది. నిఫ్టీ ప్రజెంట్ ఫ్లాట్గా ఉంది. ఫ్యూచర్స్ విషయానికి వస్తే గ్రీన్ ఆర్ బుల్లిష్లో ట్రేడ్ అవుతున్నది. కాబట్టి నా అజంప్షన్ ప్రకారము మార్కెట్స్ పాజిటివ్గానే ఉండేటందుకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇది నా పర్సనల్ అజంప్షను. మీరు నేను చెప్పిన లెవెల్స్ని బాగా అనలైజ్ చేసుకొని మీ ఓన్గా డెసిషన్ తీసుకొని దాని ప్రకారం ట్రేడ్స్ తీసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. మార్కెట్లో ఎంతో డేటాను కలెక్ట్ చేసి మీకు అందిస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా విషయాలు మీరు కావాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాన్ని నేను మీకు అందించేటందుకు ప్రయత్నం చేస్తాను.